ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి. థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ నేను సార్ ఆయనకు నాకు తెలియదు అసలు చూసి ఆయన వర్క్ ఇచ్చాను నేను. సో ఫోన్లో మాట్లాడడమే. తర్వాత నేను కూడా అక్కడ అయితే ఒరిజినల్ కాంప్రమైజ్ అయితే క్వాలిటీలో అయితే అసలు చేసేదానికన్నా ఎవరైనా మన వాడే క్వాలిటీకి వేరే వాళ్ళు ఇంకా తక్కువగా బెస్ట్గా చేస్తున్నారంటే నేను ఫ్రీగా చేసేస్తాను 100%. వెల్కమ్ బ్యాక్ లైఫ్ డ్రీమ్ ఇంటీరియర్. మన యూట్యూబ్ నేమ్ వచ్చి లైఫ్ డ్రీమ్ నెల్లూరు. మనకు ఈ సైట్ వచ్చి బద్వేల్లోని ఒక విలేజ్ గ్రామంలో అయితే సైట్ అయితే వచ్చింది. సైట్ ఓనర్స్ అయితే అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి మన యూట్యూబ్లో మనం చేసిన వర్క్ మన వర్క్ వీడియో అయితే చూడడం జరిగింది. వీడియో చూసి మనకైతే కాల్ చేసి సైట్ విజిట్ చేయమని చెప్పారు సార్. అయితే సార్ చెప్పినప్పుడు ఈ కన్స్ట్రక్షన్లో అయితే సగంలో ఉన్నింది, సగంలో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అప్పటి నుంచే కొంచెం ప్లానింగ్ అయితే సైట్ అయితే చేసినాము. సార్ అయితే మనకు సౌత్ ఆఫ్రికాలో అయితే ఉంటారు సైట్ ఓనర్స్. అక్కడి నుంచే మనం కాంటాక్ట్ చేసి ఇట్లా కావాలి అని కోరుకున్నట్టు మనం అయితే అట్లాగే చేసినాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సైట్ ఓనర్ అయితే మనం సైట్ కంప్లీట్ చేసి 95% సైట్ అయిపోయిన తర్వాత అయితే సార్ హౌస్ ఓనర్స్ అయితే వచ్చి చూసుకున్నారు. ఫినిషింగ్ పరంగా క్వాలిటీ పరంగా ఏమాత్రం మన కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు సైట్ ఓనర్స్ మన దగ్గరలో ఉన్నా లేకపోయినా క్వాలిటీ మెయింటెనెన్స్ అనేది 100% మనం అయితే మెయింటెనెన్స్ చేస్తాం. మనకు పక్కాగా కావాల్సింది క్వాలిటీ మెయింటెనెన్స్ అండ్ ఫినిషింగ్. ఈ రెండైతే మనం కంపల్సరీ దాని తగ్గ జాగ్రత్తలు అయితే తీసుకుంటాం. ఎక్కడ ఎటువంటి తేడాలు రాకుండా క్వాలిటీ మెయింటెనెన్స్ అయితే చేస్తాం. క్వాలిటీ మెయింటెనెన్స్ అండ్ ఫినిషింగ్ ఈ రెండు మనం జాగ్రత్తగా కాపాడుకొని వస్తాము. ఫినిషింగ్ వచ్చి చూడండి, ఇది వచ్చి టీవీ యూనిట్. ఈ టీవీ యూనిట్లో స్పెషల్ ఒకటి ఉంది, స్పెషల్గా ఒకటి చేస్తున్నాం టీవీ యూనిట్లోని కలిపి. స్పెషల్ ఏంటంటే సస్పెన్స్లో ఉన్నాయి ఇవి. టీవీలోనే మనకి బ్యాక్ సైడ్ వచ్చి బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి, అవి కూడా చూద్దాము ఒకసారి. బెడ్రూము మనం ఈ సైట్లో ఏం చేసామంటే టీవీ యూనిట్ పార్టిషన్ అండ్ త్రిబుల్ బెడ్రూమ్. ఇది మూడు బెడ్రూమ్స్ చూద్దాం. నెక్స్ట్ వచ్చి ఓపెన్ కిచెన్, మొత్తం మోడలర్ టైప్ అయితే కిచెన్ కూడా చేసినాము. ఇంకో నెక్స్ట్ వచ్చి క్రాకరీ యూనిట్ కూడా లేటెస్ట్గా అప్డేట్ ప్రతిదీ నేను చెప్తాను ఉంటాను. ప్రతిది వచ్చి మనం లేటెస్ట్గానే ప్రతిరోజు అప్డేట్ అవుతూ ఉంటాం. ఎవ్రీ డే కొత్త మోడల్స్ అయితే మనం ట్రై చేస్తూనే ఉంటాం. ఎప్పుడు ఒకసారి చేసిన డిజైన్ మళ్ళీ చేయము. సైట్ ఓనర్స్కి అయితే వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయ్యేటట్టే మనం ట్రై చేస్తూ ఉంటాము. చెప్పాను కదా, ఈ సస్పెన్స్లో డిఫరెంట్గా ఒక మోడల్ అయితే చేసాము. దీనికి సస్పెన్స్ ఏంటంటే ఆ టీవీ యూనిట్లోనే మనకు బ్యాక్ సైడ్ అయితే బెడ్రూమ్ అయితే ఉంది. మనకు డోర్ అయితే కంపెనీ డోరు అట్లా రకరకాలు పెట్టుకుంటాం. అట్లా కాకుండా టీవీ యూనిట్లోనే మనకు సైట్ ఓనర్స్ సార్ వచ్చి మనకు ఇట్లా కావాలి అని డిజైన్ అయితే డిఫరెంట్గా అయితే చేయించుకున్నారు. సార్ టేస్ట్ తగ్గట్టు మనం కూడా డిజైన్ అయితే చేసినాము. ఒకసారి చూడండి. ఇది డోర్, ఇది సస్పెన్స్లో ఉంటుంది. మనం ఓపెన్ చేసిన దాకా ఆ బ్యాక్ సైడ్ బెడ్రూమ్ ఉందా లేదా అనేది మనకు కూడా అర్థం కాదనమాట. ఇట్లాగే మన వర్కర్స్ కూడా కొంచెం ఇది కనుక్కోలేకపోయారు. ఆ విధంగా అయితే చేసినాం, కొంచెం డిఫరెంట్గా వెరైటీగా కొత్త మోడల్స్ అయితే. నెక్స్ట్ ఇట్లాగే సైడ్ కూడా ఇంకోటి బెడ్రూమ్ కూడా ఉంది, అది కూడా చూద్దాం. నెక్స్ట్ వచ్చి ఇంకో బెడ్రూమ్, ఇది డబుల్ బెడ్రూము. అదొక బెడ్రూము, ఇదొక బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూము, ఇది గెస్ట్ బెడ్రూమ్. ఇంకోటి వచ్చి మాస్టర్ బెడ్రూమ్ ఒకటి ఉంది. ఇది సెకండ్ బెడ్రూమ్ అన్నమాట. ఇది మోడల్స్ అయితే కొత్తగా వెరైటీగా అయితే ఇది కూడా చేసాము. అన్నీ ఒకే మోడల్ కాకుండా డిఫరెంట్గా కొంచెం చేంజ్ చేసి అయితే మనం చేస్తాం. ఒకటే మోడల్ కాకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతానే ఉంటాం. మోడల్స్ కానివ్వండి, దానికి సంబంధించిన మెటీరియల్ కానివ్వండి, ఫినిషింగ్ కానివ్వండి, అన్ని దేంట్లో కూడా మనం కాంప్రమైజ్ అవ్వము. నెక్స్ట్ వచ్చి ఒకసారి చూద్దాం టీవీ యూనిట్ పార్టిషన్.
మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఈ మాస్టర్ బెడ్రూమ్లో అయితే వార్డ్రోబ్ చేసుకోలేదు. ఇక్కడైతే దాంట్లోనే మనకు ఇది డ్రెస్సింగ్ ఏరియాలో అయితే కబోర్డ్ లాగా స్లైడ్ డోర్స్ స్పెషల్గా అయితే ప్రొఫైల్ డోర్స్ స్లైడర్స్ అయితే పెట్టుకున్నారు. వీటికి ప్రొఫైల్ లైట్స్ కూడా వస్తాయి. సెన్సార్ లాస్ట్ టైం కూడా చూపించాను. సెన్సార్ అంటే మనం ఓపెన్ చేసినప్పుడే లైట్స్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఇట్లా సెన్సార్ అనేది స్లైడ్ డోర్కి చాలా బాగుంటుంది. ఊరినే మనం స్విచ్ చేయకుండా లేదంటే మనం సెన్సార్ ఫిట్టింగ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడే అవి స్టార్ట్ అవుతాయి, ఎలుగుతాయి. దాంట్లోనే సైడు డ్రెస్సింగ్ టేబుల్ చేసినాము. డ్రెస్సింగ్ టేబుల్కి స్పెషల్గా హ్యాండిల్స్ కూడా మోడర్న్గా అయితే పెట్టినాము. ఇవి దీనికి మిర్రర్ డిఫరెంట్ డిజైన్స్ అయితే మిర్రర్ కూడా ప్రొవైడ్ చేసినాము. దీంట్లో కూడా నేను లాస్ట్ టైం వీడియోలో అయితే ఒకటి చూపించాను, పాస్వర్డ్ లాక్ అనేది. ఇక్కడ కూడా మనం పాస్వర్డ్ లాక్ అనేది ప్రొవైడ్ చేసినాము. ఈ సైట్లో కూడా ఇది పాస్వర్డ్ లాక్. మనం పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే లాక్ అనేది అది ఓపెన్ అవుతుంది, లేదంటే ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ అయితే కాదు. ఇప్పుడు ఇది లాక్లో ఉంది. మనం లాక్ అయితే ఓపెన్ అయింది. ఇది వచ్చి డ్రాను లాకర్ అనేది మనకు బీరువా లేని అవసరం ఉండదు. ఇట్లాంటివి చేసుకుంటే బీరువా ప్లేస్లో అయితే ఇది చేసుకుంటే సరిపోతుంది మనకు. దీన్ని కూడా ఇది లాకర్, ఇది సీక్రెట్ లాకర్ చేసాము. సైడ్ కూడా డ్రా అయితే ఒకటి ఉంటుంది. సైడ్ డ్రా ఇది సీక్రెట్. దీంట్లో కూడా చేసుకోవచ్చు మనం. బీరువా కొనే ఫెసిలిటీ కూడా మనం దీంట్లోనే చేసుకోవచ్చు. రేక్ బీరువా అవసరం లేదు. ఇప్పుడైతే ఎక్కువ మంది పెట్టుకోవడం లేదు. ఇటువంటి వాటిలోనే యూజ్ చేసుకుంటున్నారు. లాక్ అయితే ఇది ప్రొవైడ్ చేసాను, పాస్వర్డ్ లాక్. ఇలా చేస్తే ఇంకా లాక్ అయిపోయింది. ఇంకా ఓపెన్ అయితే మాస్టర్ బెడ్రూమ్ చేసాము. నెక్స్ట్ వచ్చి సెకండ్ బెడ్రూమ్. ఇది సెకండ్ బెడ్రూమ్లో మొత్తం ఓపెన్ డోర్స్ అయితే పెట్టినాం. డిజైన్ కూడా కొత్త డిజైన్ యాడ్ చేసినాం. ప్రతి డిజైన్ దగ్గర నేనైతే టీ ప్రొఫైల్ స్టీల్ ఒరిజినల్ అయితే వాడతాను. కాంప్రమైజ్ అయితే క్వాలిటీలో అయితే అసలు కాంప్రమైజ్ కాము మేము. హ్యాండిల్స్ కానివ్వండి, మెటీరియల్ కానివ్వండి, దీనికి ఏసీ లామినేట్ కానివ్వండి, వుడ్ కానివ్వండి, దీని హార్డ్వేర్ యాక్సరీస్ మొత్తం ఎవ్రీథింగ్ అన్ని బ్రాండెడే వాడతాను. ఎక్కడ ఎటువంటి చేంజెస్ అనేది ఉండదు. పక్కాగా అయితే మనం ఇదైతే ఫాలో అవుతాం బ్రాండెడ్ క్వాలిటీస్లో అయితే. ఈ డిజైన్ వచ్చి ఓపెన్ డిజైను కొత్తగా యాడ్ చేసినాం. దీంట్లోనే మనం పైన లెఫ్ట్లో ఈ డోర్ బ్యాక్ సైడే మనకి ఏసీ వచ్చినట్టు ప్లాన్ చేసినాము. దీని లోపల ఏసీ పెట్టేటట్టు ప్లానింగ్ చేసినాం. ఆ బాక్స్లో అయితే ఏసీ వస్తుంది. దాంట్లో నుంచి మనకు కూలింగ్ అనేది ఆ గ్యాప్స్ నుంచి కూలింగ్ అనేది వస్తుంది. డిజైన్ ఒకసారి చూడండి. కలర్స్ కానీ కలర్ కాంబినేషన్ కానివ్వండి, ఎక్కడైనా మనకు వైట్కి ఏదైనా ఏ కలర్నా యాడ్ చేసుకోవచ్చు. ఏ కలర్ తీసుకున్నా వైట్ అనేది ఖచ్చితంగా యాడ్ చేయాలి. వైట్ యాడ్ చేస్తేనే దానికి హైలైట్ అనేది కొంచెం అవుట్లుక్ అనేది మంచిగా వస్తుంది. చూడండి ఒకసారి ఈ డిజైన్ కొత్తగా చేసాము. ఇది కూడా దీనికి మనం ఫ్రంట్
టీవీ యూనిట్కి చేసిన డిజైన్ దీనికి బెడ్రూమ్లో మ్యాచ్ అయ్యేటట్టు ఇది కూడా యాడ్ చేసుకున్నాం. ఇది చూడండి ఒకసారి. నెక్స్ట్ కిడ్స్ బెడ్రూమ్. ఇది త్రిబుల్ బెడ్రూమ్ కిడ్స్ బెడ్రూమ్ చేసినాం. ఇది సైట్ ఓనర్స్ సార్కి టేస్ట్ తగ్గట్టు ఇట్లాగా మనకు వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్నారు, దాని తగ్గ డిజైన్ అయితే కావాలని కోరుకున్నారు. దానికైతే మనం వాళ్ళ చిన్నపిల్లల పేర్లు అయితే యాడ్ చేసినాము. ఆ డోర్కి ఈ డోర్కి వచ్చి సెంటర్ ఫ్లవర్ అయితే యాడ్ చేసినాము. కిడ్స్కి సంబంధించింది డిజైన్ కూడా మనం ఫ్లవర్ ఇట్లా బొమ్మలు అయితే అట్లాంటి డిజిటల్ షీట్ అయితే యాడ్ చేసినాం. అది కూడా ఈ డిజైన్ కూడా మనకి కలర్కి ఈ గ్లాస్కి వైట్కి చక్కగా డిజైన్ కలర్ కాంబినేషన్ బాగా కుదిరింది. పింక్ లాస్ట్ టైం చెప్పాను నేను, చాలా దగ్గర పింక్ వేసాను, అది కూడా బాగా వచ్చినాయి అని. ఇది కూడా చూడండి, పింక్కి గ్రీన్కి ఎంత బ్యూటిఫుల్గా కలర్ అయితే కాంబినేషన్గా కుదిరిందో. అన్ని ఈ బెడ్రూమ్ ఎక్సలెంట్గా అయితే వచ్చింది. అన్ని బెడ్రూమ్స్ కూడా ఎక్సలెంట్గా అయితే వచ్చింది. నేను చెప్తున్నాను కదా, ప్రతి దగ్గర మనం స్పెషల్గా అనేది ప్రతి సైట్లో అయితే మనం స్పెషల్గా ఏదో ఒకటి చేసి సైట్ ఓనర్స్కి సర్టిఫికేషన్ అయితే చేస్తాం. చూడండి ఈ డిజైన్ కూడా. దీనికి లెఫ్ట్ 3 స్లైడ్ డోర్స్. ఈ డోర్స్ వచ్చి నేను చెప్పాను కదా, ఇది నెక్స్ట్ ఏంటంటే ఈ లైట్స్ సెన్సార్ అనేది ఒక మోడల్ వస్తుంది. ఎట్లా అంటే మనం డోరు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ, వేసేటప్పుడు క్లోజ్ అవుతుంది ఆటోమేటిక్గా, తీసేటప్పుడు ఆటోమేటిక్గా లైట్ అయితే వెలగద్ది. ఇది ఆటోమేటిక్ కాదు, ఇది స్విచ్ మోడల్ అయితే పెట్టినాం. ఇది స్విచ్ అయితే ఆన్ చేసుకుంటేనే మనకు లైట్ అనేది వెలుగుతుంది. ఇది స్విచ్ ఆన్ చేస్తేనే ఈ లైట్ అనేది వెలగద్ది. మనకి దీనికి కొద్దిగా కాస్ట్ వేరియేషన్ అయితే చూసుకుంటే కొంచెం తక్కువలో కావాలంటే స్విచ్ అయితే మనం స్విచ్ టైప్లో అయితే వెళ్ళిపోవచ్చు. లేదా కొంచెం డిఫరెంట్ కావాలి, కొద్దిగా కాస్ట్ పరంగా పర్వాలేదు అనుకుంటే సెన్సార్లో వెళ్ళడం మంచిది. ఇది డోర్ క్లోజ్ అయినా ఓపెన్ అయినా లైట్ అనేది వెలిగే ఉంటుంది. మనం స్విచ్ ఆఫ్ చేసిన వరకు అది ఆన్లోనే ఉంటుంది. మనం అవసరమైనప్పుడే స్విచ్ చేసుకోవాలి, అవసరం ఆపుకోవాలి. ఇది జాగ్రత్తగా ఉండాలి. సెన్సార్ ఈ లైట్స్ అనేవి ఎక్కువసేపు కూడా ఇవి ఆన్లో ఉండకూడదు. ఎందుకంటే ఇది వచ్చి మనకి పీవీసీ ప్లాస్టిక్ అనేది వస్తుంది. ఎక్కువసేపు వేస్తే అది హీట్ అవుతుంది. దానివల్ల కొంచెం ప్రాబ్లం, అంటే వుడ్ కాబట్టి అది జాగ్రత్తగా ఉండాలి. లైట్స్ కరెంటు కాబట్టి ప్రొఫైల్ లైట్స్ వరకు ఎప్పుడు కూడా ఎక్కువసేపు ఆన్ చేయకూడదు. మనకి ఎప్పుడు అవసరం ఉంటుందో అప్పుడే ఆన్ చేసుకోవాలి. నేను ఫస్ట్ చెప్పాను కదా, మనం టీవీ యూనిట్ కాడ నుంచి డోర్ అయితే సస్పెన్స్లో చేసినాము. ఈ డోరు బ్యాక్ సైడ్ కూడా బెడ్రూమ్లో మ్యాచ్ అయ్యేటట్టు డిజైన్ అయితే చేసినాము. ఇంకో బెడ్రూమ్లో కూడా అదే విధంగా 2 బెడ్రూమ్లో డోర్ డిజైన్ అయితే యాడ్ చేసినాము. చూడండి, ఇది డోరు మంచిగా ఉంటుంది. డిజైన్ అయితే కొత్తగా ఏదైనా కూడా పర్ఫెక్ట్గా అయితే మనం ఆచితూచి చేస్తాం.
ఓపెన్ కిచెన్, మోడ్యులర్ కిచెన్. ఇది మొత్తం బాక్స్ టైప్ అయితే వేసాను. బాక్స్ టైప్ చేసేదాన్ని మోడ్యులర్ కిచెన్ అంటాము. దీనికి కిచెన్ యాక్సెసరీస్ టోటల్గా 9 ఐటమ్స్ అయితే దీనికి కిచెన్ యాక్సెసరీస్కి యాడ్ చేసినాము. మొత్తం అక్రిలిక్ గ్లాసీ ఫినిషింగ్, మొత్తం గ్లాసీ ఫినిషింగ్ అయితే వాడినాం. దీనికి అక్రిలిక్ కూడా డిఫరెంట్ కలర్ అనేది అక్రిలిక్లోనే కొంచెం వేరియేషన్గా కలర్ డిఫరెంట్ కలర్స్లో అయితే మన అక్రిలిక్లోనే వస్తుంది. దీనికి వచ్చి ఇది వచ్చి స్టీల్ ఎస్ఎస్ బాస్కెట్. ఈ ఎస్ఎస్ బాస్కెట్ అనేది రఫ్ అండ్ రఫ్గా యూజింగ్కి మనకి బాగుంటుంది. ఎస్ఎస్ బాస్కెట్ అనేది ఎట్టయినా వాడుకోవచ్చు. మనకి ట్యాండమ్లోనే ఏవే మోడల్స్ వస్తాయో సేమ్ దీంట్లోనే వస్తాయి. ఫస్ట్ మనకు ఇవే ఉండేది. నెక్స్ట్ ఇప్పుడు అప్డేట్ ఏదైనా ఇయర్లీ ఏదైనా కొత్త మోడల్స్ వస్తుంటాయి. దీని తర్వాత మన మోడల్ ఇది ట్యాండమ్ బాక్స్ అనేది నెక్స్ట్ వచ్చింది. ఇది ఫస్ట్ మనకు, ఎందుకంటే ఇది రఫ్ అండ్ రఫ్గా ఎట్టయినా వాడుకోవచ్చు, ఏం కాదు. దీనికి ఏదైనా అవుతుందంటే ఓన్లీ ఈ ఛానల్స్ అంటారు కదా, ఈ ఛానల్స్ వరకే కొన్ని రోజులకి వీక్ అయితే వీక్ అవ్వచ్చు, వీటి వరకు మార్చుకోవచ్చు మనం. ఇది లైటరు, స్పూన్స్, లైటర్స్ చిన్నవి దీంట్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి దీంట్లో కప్స్ అంటారు, చిన్న కప్పులు అట్లాంటి వాటి వీటిలో పెట్టుకోవచ్చు. ఇది ప్లేట్లు పెట్టుకునేది. ఈ సెంటర్లో ప్లేట్ అయితే మనం స్ట్రైట్గా పెట్టుకోవచ్చు. ట్యాండమ్ అనేది ఇది లేటెస్ట్ అన్నమాట. ట్యాండము మనం ట్యాండమ్కి దానికి ఇందుకు రఫ్ అండ్ రఫ్ కంటే ఇది ట్యాండమ్కి మనం వుడ్ వాడతాము. కింద సైడ్ వుడ్ వాడినప్పుడు అంటే అది ఆ తడికి ఎన్ని రోజులు అంటే కొన్ని రోజులకి తట్టుకొని కొన్ని రోజులు అయితే ఉంటుంది. తర్వాత డ్యామేజ్ అనేది ఆటోమేటిక్గా ఏదైనా అవుతుంది. మనం తడిగా లేనివి దీంట్లో అంటే యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా లైఫ్ వస్తుంది. అదంటే స్టీల్ కాబట్టి కొంచెం స్టాండర్డ్గా ఎక్కువ రోజు అయితే ఉంటుంది మనకు. ఇది ట్యాండమ్. ఇది ఇప్పుడు దీనికి వచ్చింది కదా స్టీల్, దానికి అట్లాంటిదే దీనికి కూడా వస్తుంది అన్నమాట. స్టోన్ చాలా దగ్గర చెప్తాను నేను. స్టోన్ అనేది డోర్ ఉంది కదా, ఇప్పుడు డోర్కి సేఫ్టీ. ఇది డోర్ కన్నా మనకి 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఎక్స్ట్రా మనకి రేజ్ అయితే ఉండాలి. మనం అపార్ట్మెంట్లో చాలా దగ్గర చూస్తుంటాను నేను. ఒక 1 ఇంచ్ 2 ఇంచు స్టోన్ అనేది ఎక్స్టెన్షన్ చేసి వదిలేస్తారు. మనకైతే ఇది 3.5 ఇంచు అంటే 3.5 ఇంచులు అయితే మనకి ఫ్రేము డోరు 2 వస్తాయి. అప్పుడు ఏంటంటే మనకు 4 ఇంచ్ కానీ 3.5 కానీ స్టోన్ అనేది ఈ స్టోన్ అనేది దీనికన్నా 3.5 ఇంచు స్టోన్ అనేది ఎక్స్ట్రా ఎక్స్టెన్షన్ చేసుకోవాలి మనం ముందుకి. అప్పుడే మనకు ఈ డోర్ అనేది సేఫ్టీగా ఉంటుంది. ఇట్లాంటి దగ్గర వాటర్ పడకుండా డైరెక్ట్గా డోర్ మీద పడకుండా కింద అయితే పడుతుంది. డోర్ డ్యామేజ్ కాకుండా లైఫ్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇది పుల్అవుట్ వాడినాం. దీనికి పుల్అవుట్ ఉంటుంది ఇది. నెక్స్ట్ స్పెషల్గా స్కానర్ కూడా ఇక్కడ వాడినాం మనం. స్కానర్ నెక్స్ట్ వచ్చి ప్లేస్ కూడా మనకి యూజింగ్ కోసం డోర్ అయితే పెట్టేసాము ఇక్కడ. దాని తర్వాత వికేర్ బాస్కెట్ పీవీసీ లేటెస్ట్. ఇది సాఫ్ట్ క్లోజ్ వస్తుంది. మనం ఇట్లా దబ్బాని కొట్టుకోకుండా అదే సాఫ్ట్గా క్లోజ్ అవుతుంది. సాఫ్ట్ అనేది ఒక 2 ఇంచ్ నుంచే మనకి లాస్ట్ ఒక 2 ఇంచ్ మాత్రమే మనకి సాఫ్ట్ అనేది సాఫ్ట్గా క్లోజ్ అవుతుంది. మొత్తం 7 నుంచి 8 దాకా ఏది కూడా సాఫ్ట్ అనేది క్లోజ్ కాదు. మనకు లాస్ట్ డ్యామేజ్ కాకుండా దీనికి ఏం కాకుండా లాస్ట్ ఒక 2 ఇంచ్ మాత్రమే సాఫ్ట్ అనేది క్లోజ్ అవుతుంది. ఇవి ఓపెన్ డోర్స్. చిమ్మి కన్సీల్డ్, చిమ్మి లోపల ఉంటుంది.
క్రాకరీ యూనిట్ అంటాం ఇది. క్రాకరీ యూనిట్కి మనకి ఎంత ప్లేస్ అయితే అంత బ్యూటిఫుల్గా అవుట్లుక్ అయితే మనకి వస్తుంది. ఇది చూడండి, ఈ ప్లేస్ తగ్గ డిజైన్ అయితే మనం యాడ్ చేసుకున్నాం, మనమే క్రియేట్ చేస్తాం. ఎవరు ఏ ఇంజనీర్ అవసరం లేదు, మనమే చేసుకోవచ్చు. చూడండి, ఇది ఓపెన్ బాక్స్. ఇది ఓపెన్లో మనకు స్ట్రిప్ ప్రొఫైల్ లైట్స్ అయితే యాడ్ చేసినాము. ఇది ప్రొఫైల్ డోర్స్ బ్లాక్ గ్లాస్ యాడ్ చేసినాము. నెక్స్ట్ వచ్చి ఇక్కడ గ్లాస్ బ్రాంచ్ మిర్రర్ అయితే యాడ్ చేసినాము ఈ డిజైన్కి. నెక్స్ట్ ఇది మిర్రర్. ఈ మిర్రర్ అయితే మూడు కలర్స్ అయితే మనకు వెలుగుతుంది. 1 2 3. ఇది మనం స్పెషల్గా ఇది హైదరాబాద్ నుంచి తెప్పించాను. అంటే ఆల్రెడీ మన అక్కడ సైట్ జరుగుతుంది కాబట్టి అక్కడ మన వాళ్ళు ఉంటే తెప్పించాను. ఇక్కడ దొరకదని కాదు, ప్రతి దగ్గర దొరుకుతుంది. ఇదైతే మనం హైదరాబాద్ నుంచి తెప్పించి మనం ఇది ప్రొవైడ్ చేసినాము. ఇది కూడా మనమే ప్రొవైడ్ చేసినాము. ప్రతిదీ మన రూపాయి ఖర్చు ఉండదు, ఎవరికి మీరు రూపాయి ఇవ్వనవసరం లేదు. ప్రతిదీ మన కాంట్రాక్ట్లోనే అన్నీ వచ్చేస్తాయి. ఇవి డ్రాస్ యాడ్ చేసాం. ఇవి డోర్సు, ఇంకా ఈ ప్రొఫైల్ డోర్సు, ఓపెన్ డోర్సు, ఇంకా మిర్రరు, టచ్ సెన్సార్ టచ్ గ్లాస్. ఇది ప్రతిదీ నేను అంతా ఓపెన్గానే చెప్తాను. ఎక్కడైనా కంపేర్ చేసుకోండి, మన రేట్కి మన క్వాలిటీకి ఏదైనా కూడా మనం చేసేదానికన్నా ఎవరైనా మన వాడే క్వాలిటీకి వేరే వాళ్ళు ఇంకా తక్కువగా బెస్ట్గా చేస్తున్నారంటే నేను ఫ్రీగా చేసేస్తాను. 100% మా వర్క్ మీద మాకు 100% క్లారిటీగా ఉంది. ఎందుకంటే ఏది వాడతాం, ఇక్కడ ఏది యాడ్ చేస్తే ఎట్లా ఉంటుంది, ఏ మెటీరియల్ ఎక్కడ క్వాలిటీ ఉంటుంది, ఏ మెటీరియల్ తక్కువ క్వాలిటీ ఉంటుంది అనేది మనకు అన్నీ తెలుసు. ఎందుకంటే మనం ఒక 20 years ఎక్స్పీరియన్స్ ఉంది మనకు ఇంటీరియర్ వర్క్లో. దాన్ని బట్టి మనం జాగ్రత్తగా ఒక పేరు చెడగొట్టుకోకుండా మంచిగా ఏది పడితే అది వాడకుండా ఒక క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ పూజ యూనిట్. ఇదంతా టేక్వుడ్ డోర్. సైట్ ఓనర్స్ స్పెషల్గా చేయించుకున్నారు. కాస్ట్ అయినా కూడా వాళ్ళకి లైఫ్ రావాలని అంతా డోర్స్ అన్నీ టేక్వుడ్తో అయితే మాన్యువల్గా చేయించుకున్నారు, రెడీమేడ్ కాకుండా. ఇది పూజ యూనిట్. ఈ డిజైన్ కూడా మనం కొత్తగా ట్రై చేసాం. ఇది కూడా సిఎన్సి కానివ్వండి, దీనికి వేసిన గ్లాస్ కానివ్వండి, ఇది వచ్చి బ్రాంచ్ గ్లాస్లో మనం డిజైన్ అయితే చేయించినాం. దానికి ఓం డిజైను, వినాయకుడు స్వామి బొమ్మ, మొత్తం దీనికి సంబంధించిన పూజకు సంబంధించిన 2 డోర్సు, డ్రా, ఒక కీప్యాడ్ టైప్ అయితే పెట్టినాం. ఇది పూజకైతే మనకి పూజ చేసుకున్న తర్వాత లోపలికైతే మనకు పెట్టేసినట్టు ఈ డిజైన్ అయితే చేసినాము. ఇది డ్రా. ఇది వచ్చి డోరు, అదొక డోరు. ఇంకా ఈ గ్యాప్స్ ఏంటంటే ఈ సైడ్స్ అయితే మనం దీని దగ్గర డిజైన్ అయితే చేసినాం బాక్సుల్లో. ఆ బాక్స్లోనే స్పాట్ లైట్ పెట్టి ఆ స్పాట్ లైట్ మనం నేరుగా దేవుడి బొమ్మ మీద పడేటట్టు డిజైన్ అయితే చేసినాము. అన్నిట్లో ప్రతి బాక్స్లో అయితే ఒక్కొక్క డిజైన్లో ఒక బొమ్మ అయితే పట్టుకోవచ్చు మనం, దేవుడి బొమ్మ. మనకు ఇట్లా చేసుకోవాలంటే దీని దగ్గర ప్లేస్ ఉండాలి. దీని దగ్గర ప్లేస్ ఉంటేనే మనం ఏదైనా సెంటర్లో డిజైన్ కానివ్వండి, సైడ్ కానివ్వండి చేసుకోగలము. ఇక్కడ కూడా కిటికీ ఉన్నింది, సార్కి చెప్పి నేను మార్పించాను. ఎందుకంటే ఇట్లా కిటికీ ఉన్నప్పుడు ఇట్లాగా మనం వెరైటీగా డిజైన్ అయితే మనం చేయలేము. చాలాసార్లు చెప్పాను నేను, లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను. ఎందుకంటే కొన్ని దగ్గర కాదు, 99% ఏంటంటే ఎక్కడైతే కిటికీ అనేది పెట్టేస్తారు అట్లా పెట్టినప్పుడు ఈ డిజైన్ అనేది మనం ఎటువంటి డిజైన్ అయితే చేసుకోలేము. ఏదైనా ప్లేస్ ఉంటే కానీ మనం ఏదైనా వెరైటీగా డిఫరెంట్గా అయితే మనం అయితే ట్రై చేస్తాము ఏదైనా డిజైన్ కొత్తగా పెట్టేదానికి. కొన్ని దగ్గర షార్ట్ సైజ్ ఉంటుంది, విడ్త్ వచ్చి షార్ట్ సైజ్ అయినప్పుడు అంటే ఓన్లీ సిఎన్సీ పెట్టుకోవచ్చు. లేదా ఇట్లా డిజైన్ కానీ ఓపెన్ బాక్స్ కానీ ఓపెన్ షెల్ఫ్స్ కానీ అట్లాంటివి అయితే కుదురుతాయి. ఇది మనకి ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి చాలా చక్కగా కుదిరింది. గ్లాస్ కానివ్వండి, గ్లాస్కి డిజైన్ కానివ్వండి, సైడ్ డిజైన్ కానివ్వండి, ఇంకా దీని మీద స్టోన్ అయితే ప్రతి దగ్గర యాడ్ చేస్తాం మనం. ప్రతి దగ్గర ఎక్కడెక్కడ అయితే బాక్స్ వస్తుందో, ఎందుకంటే ఈ స్టోన్ వాడేటప్పుడు మనకి ఇక్కడ దీపారాధన అట్లా చేసుకున్నప్పుడు ఆయిల్ పడినప్పుడు మన క్లీనింగ్కి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. క్లీనింగ్కి స్టోన్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి బాక్స్ పైన. దీని మీద లామినేట్ అనుకోండి,
మనం చెప్తాం సైట్ కస్టమర్కి అయితే క్లయింట్కి చెప్తాం, వాళ్ళ చాయిస్ అది. మా స్టోన్కి మనకి లామినేట్కి వేరియేషన్ ఏంటంటే స్టోన్ వేస్తే మనకు ఏదైనా ఎక్కువ యూజింగ్ ఉన్నప్పుడు స్క్రాచెస్ పడకుండా ఉంటుంది. స్టోన్ అయితే స్క్రాచెస్ పడవు, అది వాడే కొద్దీ షైన్ అయితే అవుతుంది, బ్యూటిఫుల్గా చూసేదానికి కూడా దాని వేరే అందంగా అయితే స్టోన్ దగ్గర లుక్ స్టోన్కి వస్తుంది. ప్రతి దగ్గర అయితే స్టోన్ అయితే యాడ్ చేసుకునేవాళ్ళు. ఒకసారి ఈ డిజైన్ చూద్దాం. మన స్వామి గారు సౌత్ ఆఫ్రికాలో ఉండి మన వీడియో చూసి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియో వర్క్ ఫినిషింగ్ కానీ క్లారిటీ కానీ చూసి మనకు సైట్ అయితే అక్కడి నుంచి కాల్ చేసి ఇచ్చినారు. ఇక్కడ ఇంతమంది ఉన్నా కూడా మనకు నమ్మి ఇచ్చినందుకు సార్ మనం నమ్మి ఇంత పెద్ద కాంట్రాక్టు అక్కడి నుంచి మన మొహం ఎవరు మనకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు, మన చేతిలో ఇంత పెద్ద కాంట్రాక్ట్ అయితే మీకు నచ్చినట్టు చేసుకోవాలని ఎవరికైనా డ్రీమ్ అనేది ఉంటుంది. మీరు నన్ను నమ్మి ఈ వర్క్ ఇచ్చారు, మీకు ఏమైనా సాటిస్ఫాక్షన్ అయిందా, ఏదైనా డిసప్పాయింట్ అయిందా? ఒకసారి మీ మాటలో ఒక మాట చెప్పండి. తప్పకుండా అండి. నేను బాబు గారు ఈ స్వామిది వీడియో చూశాను. ఆ వీడియో చూసి నాకు బుచ్చిరెడ్డిపాలెంలో చేశారు. ఆ వీడియో చూసి కొద్దిగా నాకు మంచి క్వాలిటీ అనిపించింది, ఫినిషింగ్ అంతా. సో నేను కాంటాక్ట్ అయ్యాను. కాంటాక్ట్ అయ్యి వర్క్ స్టార్ట్ అవుతున్నప్పుడు, వర్క్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడే పిలిపించి చూపించాను. స్వామి అప్పుడు నాకు కొన్ని సజెషన్స్ ఇచ్చారు. తర్వాత అది లోపలంతా ఇంటీరియర్ లోపల వర్క్ అయిపోయిన తర్వాత వర్క్ స్టార్ట్ చేశారు. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి మంచిగా చేశారు, నీట్గా. నాకు మెయిన్ హాల్ మటుకు చాలా హైలైట్గా చేశారు. నేను చెప్పాను యాక్చువల్గా ఫస్ట్ టీవీ యూనిట్ చాలా చిన్న స్పేస్ ఉన్నది. ఆ స్పేస్ను కవర్ చేయడం కోసము ఆ డోర్లు ఈ డోర్లు మంచిగా నీకు డోర్లు ఉన్నట్టు లేకుండా నాకు టీవీ యూనిట్ పెద్దగా వచ్చేలాగా బాగా చేశారు. అది కానీ కిచెన్ బాగా చేశారు. క్రోకరీ యూనిట్ మీరు చూసే ఉంటారు. సో నేను ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి. థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా నేను సార్ నాకు తెలియదు అసలు, చూసి ఆయన వర్క్ చూసి వర్క్ ఇచ్చాను నేను. సో ఫోన్లో మాట్లాడడమే. తర్వాత నేను కూడా అక్కడే ఉన్నాను, నేను తర్వాత వచ్చాను. సో వచ్చి చేశాను. కొన్ని మార్పులు అవి కావాలంటే కూడా చేశారు. ఫ్లెక్సిబుల్గా మీకు హ్యాపీగా మీరు ఎవరైనా చేయించుకోవాలంటే హ్యాపీగా చేయించుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా చేసిస్తారు. ఫ్లెక్సిబుల్గా మీకు ఏదైనా చేంజెస్ కావాలన్నా కూడా చేంజెస్ చేసిస్తారు. వన్స్ చేసిన తర్వాత కూడా నాకు ఇది నచ్చలేదు అన్నా కూడా చేసిస్తారు. సో నాకైతే చేసి ఇచ్చారు మంచిగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మమ్మల్ని నమ్మి ఇచ్చినందుకు అంత దూరం నుంచి చాలా చాలా థ్యాంక్ యూ సార్.